అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. టీడీపీ నేతల దాడిలో గాయపడ్డ వైఎస్ఆర్సీపీ నేతను పరామర్శించి తాడిపత్రి వెళ్తున్న మాజీ మంత్రి కేతిరెడ్డి పెద్దారెడ్డిని అడ్డుకునేందుకు టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి యత్నించారు. తాడిపత్రి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద మారునాయుధాలు రాళ్లతో టీడీపీ నేతలు వీరంగం సృష్టించారు. కొండాపురం వద్ద మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డిని పోలీసులు అడ్డుకుని తాడిపత్రి వెళ్లొద్దని ఆంక్షలు విధించి పెద్దారెడ్డిని అరెస్ట్ చేశారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివారెడ్డి అందిస్తారు. శివారెడ్డి, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? పెద్దారెడ్డి ఇప్పుడు ఎక్కడున్నారు? ఖచ్చితంగా, ఎందుకంటే తాడిపత్రి నియోజకవర్గంలో మరోసారి హైటెన్షన్ వాతావరణం కనిపిస్తోంది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని మరోసారి పోలీసులు అరెస్ట్ చేయడం, ఆయన పైన ఆంక్షలు విధించడం పూర్తి స్థాయిలో వివాదాస్పదమవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సూర్యప్రభాకర్ బాబుపై నిన్న రాత్రి దాడి చేశారు టీడీపీ నేతలు. ఆయన అనంతపురంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన పరామర్శించేందుకు మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఈ ఉదయం అనంతపురంకి వచ్చారు. అనంతపురం నగరంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత సూర్యప్రభాకర్ బాబును పరామర్శించి తిరిగి తాడిపత్రికి వెళ్తుండగా పోలీసులు అడ్డుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే మరోవైపున టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి తాడిపత్రిలో తన అనుచరులతో రోడ్డుపైనే బైఠాయించడం జరిగింది. ఎందుకంటే కేతిరెడ్డి పెద్దారెడ్డిని రానివ్వను, వస్తే దాడి చేస్తారని చాలా స్పష్టంగా పేర్కొనడంతో పాటు రాళ్ళు మారణాయుధాలతో టీడీపీ నేతలు వీరంగం సృష్టించడంతో ఒకసారిగా పోలీసులు అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తోంది. తాడిపత్రి వెళ్తూ ఉన్న కేతిరెడ్డి పెద్దారెడ్డిని కొండాపురం వద్ద అడ్డుకున్నారు, అరెస్ట్ చేస్తున్నట్లు చెప్పారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు ప్రధానంగా ఎట్లా చూస్తారు అనంత వెంకటరామరెడ్డి? ఎందుకంటే సుప్రీంకోర్టు క్లియర్ కట్గా గైడ్లైన్స్ ఇచ్చింది, ఆదేశాలు కూడా జారీ చేసింది. పెద్దారెడ్డి గారు కూడా అక్కడే ఉంటూ ఉన్నారు. అనంతపురం వచ్చి వెళ్తూ ఉండగా అరెస్ట్ చేయడాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? దాదాపుగా 15 మాసాల నుంచి పెద్దారెడ్డి గారిని అక్కడికి తాడిపత్రి నియోజకవర్గంలో పోలీసు వారే ఇనిషియేటివ్ తీసుకొని అడుగు పెట్టనివ్వలేదు. సుప్రీంకోర్టు అంటే హైకోర్టు కాదు, సుప్రీంకోర్టే స్వయంగా కూడా ఒక మాజీ ప్రజాప్రతినిధిని మీరు కాదు ఎవరు అడ్డుకోవడానికి అతను అని చెప్పేసి తప్పకుండా అతనికి అన్ని రకాల రక్షణ అనేది కూడా కల్పించి తాడిపత్రి నియోజకవర్గంలోనూ ఆ ప్రాంతంలో తిరగడానికి తిరగడానికి కూడా పూర్తిగా కూడా అనుమతులు ఇవ్వడం జరిగింది. సుప్రీంకోర్టే జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం 7వ తేదీ తర్వాత 12వ తేదీ నుంచి కూడా అక్కడే ఉన్నాడు. నిన్నటి రోజున సాయంకాలం అక్కడ తెలుగుదేశం పార్టీ యొక్క దాడి వలన సూర్యప్రకాష్ బాబు అనే అతను అనంతపురం హాస్పిటల్లో వచ్చేసి వైద్యం తీసుకుంటూ ఉంటే అతన్ని పరామర్శించి ఉదయం మళ్ళీ వెనక్కి తిరిగిపోతుంటే జేసీ ప్రభాకర్ రెడ్డి గారి యొక్క అనుచరులు అంటే తెలుగుదేశం పార్టీ యొక్క గూండాలో లాంటి వారు వచ్చేసి తాడిపత్రి తాలూకా ఆఫీస్ దగ్గర ఉండి పెద్దారెడ్డి పైన రాళ్ళు రువ్వాలా అని చెప్పి ఉన్నారని చెప్పి ముందు జాగ్రత్త చర్యగా అని కొండాపురం అంటే తాడిపత్రి నియోజకవర్గ బార్డర్లోనే అరెస్టు చేసి ఎక్కడికో తరలించుతున్న వైనం కూడా చూస్తాం. దీన్ని మేము పూర్తిగా కూడా ఖండిస్తున్నాను. ఇది పోలీసు వారిని నేను ఒకటే అడుగుతున్నాను, అసలు మీకు ఒక సమాంతరమైన వ్యవస్థ అక్కడ జరుగుతూ ఉంది. నిన్నటి రోజే కలెక్టర్ కానీ ఎస్పీల యొక్క కాన్ఫరెన్స్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా లా అండ్ ఆర్డర్ అనేది కూడా చాలా ముఖ్యము. ఒక రాష్ట్రం అభివృద్ధి కావాలంటే లా అండ్ ఆర్డర్ అనేది కూడా ఉండాలి, చట్టం అందరికీ సమానమే, మీరు నిష్పక్షపాతంగా పోండి అని చెప్పేసి పెద్ద పెద్ద టీవీల్లో వచ్చేటట్లు బహిరంగ చెప్పినాడు. ఒక్క రోజుకే 24 గంటలు కూడా గడవకముందు అని చెప్పినాక ఈరోజు తాడిపత్రిలో జరుగుతుంటే ఎస్పీ గారు కానీ ఇక్కడ ఉండే పోలీసు వ్యవస్థ కూడా ఎవరైతే తప్పు చేస్తున్నారో, ఎవరైతే గూండాగిరి చేస్తున్నారో, ఎవరైతే దౌర్జన్యాలు చేస్తున్నారో వారిని నియంత్రణలోకి తీసుకోకుండా, వారిని నియంత్రించలేక లా అండ్ ఆర్డర్ అనేది వారిపైన ప్రయోగించుకోకుండా ఈరోజు మళ్ళీ వీళ్ళపైన పోవడం ఏమనాలి పోలీసు వారిని? ఇంతకంటే కూడా అర్థం కాలేదు. ఒక జడ్జిమెంట్కి ఇది స్ఫూర్తికి విరుద్ధం అంటారా? అంతే కదా, సుప్రీంకోర్టు కాదు భారతదేశంలోనే ఏదైనా కానీ ఒక జడ్జిమెంట్కి అనేది ఎవరైనా కానీ కేంద్ర ప్రభుత్వం అయినా కూడా ప్రధానమంత్రి అయినా కూడా తల ఒగ్గి విరుద్ధ ఆమోదిస్తుంటే కేంద్ర ప్రభుత్వం అంతా కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా జరగడం ఇంతకంటే కూడా దారుణమైనది లేదు. ఇంతకంటే ఫెయిల్యూర్ వైఫల్యం కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం కూడా లేదు. ఒక సమాంతరంగా తాడిపత్రి అసెంబ్లీ నియోజకవర్గంలో జేసీ ప్రభాకర్ రెడ్డి అక్కడ శాసనసభ్యుల పేరిట అక్కడ సమాంతరమైన ప్రభుత్వం నడుపుతూ ఉంటే ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అని అడుగుతున్నాను. ముఖ్యమంత్రి ఎంతవరకు కరెక్ట్ అంటారు? చట్టానికి చేతిలో తీసుకొని నేను చెప్పింది వినాల్సిందే, ఎస్పీ గారైనా వినాల్సిందే, ఐపీఎస్ ఆఫీసర్గానే వినాల్సిందే.
లేకుంటే నేను మా ఇంట్లో వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ ముందర నిలబడతామంటే భయపడి ఎస్పీ గారు పోతాం అంటే ఈ పరిస్థితిగా ఉంటుంది. తప్పకుండా కూడా దీన్ని అందరూ కూడా ప్రజా ఉద్యమదారు కానీ ఏదైనా కానీ ఎదుర్కొంటాం మేము దీనికి అంతేగాని రాజకీయ పార్టీగా అందరూ. ఒకవైపున ప్రజాస్వామ్యబద్ధంగా మరోవైపున న్యాయబద్ధంగా ఇట్లాంటి అరాచకాలను ఖచ్చితంగా ఎదుర్కొంటామని చాలా స్పష్టంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామరెడ్డి గారు పేర్కొంటున్నారు. మరోవైపున కేతిరెడ్డి పెద్దారెడ్డి అక్రమ అరెస్టును పూర్తిగా ఆయన ఖండిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ శివారెడ్డి.